రైట్. ఇక అల్పపీడనం ఏర్పడింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా విశాఖ వాతావరణ కేంద్రం చెప్తోంది. దీంతో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. సముద్ర మట్టానికి సగటున 5.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య దాని ఆనుకున్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, నంద్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటుంది. ఇక 14th ఆగస్టు అంటే గురువారం నాడు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, అలాగే మిగతా చోట్ల ప్రకాశం అలాంటి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తం అవ్వాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. అల్పపీడనం ప్రస్తుతం 24 గంటల్లో బలపడే ఛాన్స్ ఉంది. అలాగే ఇది వాయువ్య దిశగా పయనిస్తోంది. మరొక 24 గంటల తర్వాత మళ్ళీ అది అటు దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి అలాగే అటు నుంచి ఒడిశా వైపుగా అల్పపీడనం ప్రయాణించే పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నట్టు సూచిస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ అయితే అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నారు. రేపు ఎల్లుండి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ చెట్ల కింద ఉండరాదంటూ హెచ్చరిస్తున్నారు. ఇక అల్పపీడనంతో ఒక్కసారిగా అనేక చోట్ల భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగానైతే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సో 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం అయితే ఉంది. మరోవైపు తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ జిల్లాలో అయితే దాదాపు 72 గంటల పాటు అయితే అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా భారీ వర్షాలకైతే అన్ని స్థాయిల్లో అధికారులు సిద్ధంగా ఉండాలంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్ననే ఆదేశించిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేశారు. అలాగే తెలంగాణ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో అప్రమత్తతో పాటు ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా సెలవులకు పూర్తి స్థాయిగా స్కూళ్ళకు పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించారు. అలాగే దాంతోపాటు మీరు చూస్తున్న తాజా దృశ్యాలవి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షం అయితే ప్రారంభమైంది. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలతో మళ్ళీ జనాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే కొన్ని సంస్థలు, మరికొన్ని సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాలంటూ అధికారులు కూడా సూచిస్తున్నారు. హైదరాబాద్లో ఒంటిపూట బడులే నడిపే ఛాన్స్ ఉందంటూ అధికారులు చెప్పారు. దీంతో 2-3 రోజుల పాటు ఒంటిపూట బడులే ఉంటాయి. ఇక అవసరమైతే పూర్తిస్థాయి సెలవు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలకు ఛాన్స్ ఉండడంతో అధికారులు అయితే అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా క్యాపిటల్ సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఒకసారిగా విజువల్స్ చూడొచ్చు. హైదరాబాద్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటు చాలా ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. ముఖ్యంగా చాలా చోట్ల ఇప్పటికే వర్షం కురుస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మరోవైపు అధికారులు అయితే సెలవులు రద్దు చేశారు. సెలవులు రద్దు చేసిన పరిస్థితుల్లో ఒకసారిగా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా మంత్రి అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, హైదరాబాద్లో మళ్ళీ వర్షం ప్రారంభమైంది. మళ్ళీ సిచ్యువేషన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా అల్పపీడనం కూడా ఏర్పడింది. మనం ఇందాక అల్పపీడనం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వ్యూవర్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో తెలంగాణలో 72 గంటల పాటు ఖచ్చితమైనటువంటి సూచనలు ఉన్నాయి. రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు హైదరాబాద్తో పాటు మిగతా 5 జిల్లాల్లో. అండ్ అలాగే చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సో ఇప్పుడు సిటీలో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎక్కడ ఉన్నారు? వెదర్ అప్డేట్స్ ఏంటి? కంప్లీట్గా వర్షం బాగా పడుతుందా? ఏంటి సిచ్యువేషన్? గంటల
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచించడం జరిగింది. కానీ నిన్నటి నుంచి కూడా అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నప్పటికీ మాత్రం ఈ రోజు మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తం. డ్రైనేజ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు చెప్పొచ్చు. అదే విధంగా పిల్లలకు కూడా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటికి కూడా దాదాపుగా ఈ రోజు హాఫ్ డే పెట్టడం జరిగింది. రేపు కూడా హాలిడే ఇవ్వబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావటం జరిగిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఆడవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. మనం రీసెంట్ గా కూడా చూడడం పరిస్థితి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చాలా మంది కూడా చూసుకునే పరిస్థితి, అంటే ఆ నీటికి కళ్ళు కూడా కనిపించిన పరిస్థితి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు రామ్దాస్, నీరు మొత్తం ఏ విధంగా నిలిచిపోయింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడైతే పారుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇక్కడ మాదాపూర్ లో చూసుకుంటే ఆ రోడ్డు మొత్తం కూడా చిన్నపాటి లేకపోతే డ్రైనేజ్ ఉందా ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు నేను లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ మాత్రం ఏ విధంగా ఉంది అనేది కూడా. మొత్తానికి అయితే పొద్దున సమయంలో మాత్రం ట్రాఫిక్ దగ్గర కూడా ఎంత భారీ వర్షం పడిందనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. పరిసర ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ట్రాఫిక్ కూడా అధికంగానే ఉంటుందని చెప్పొచ్చు. మన హైదరాబాద్ లో ట్రాఫిక్ అధికంగా ఉన్నప్పటికీ వర్షం కనుక పడితే ఇంకా ట్రాఫిక్ ఏ విధంగా మారుతుంది అనేది కూడా చూడొచ్చు. ఒక్కసారిగా వర్షం పడటంతో రోడ్డు మీద ఎవరు కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇటు చూడొచ్చు రోడ్డు మొత్తం కూడా నీటితో ఏ విధంగా నిండిపోయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది రామ్దాస్. ఇక్కడ చూస్తున్నాం మనం మాదాపూర్ లో. ఇక్కడ చూసుకుంటే గనక ఒక్కసారిగా డ్రైనేజ్లు ఏవైతే నాళాలు ఉంటాయో అవన్నీ కూడా పొంగులు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు అక్కడ ఒక డ్రైనేజ్ ఒక స్కూటీ కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక కట్టె పెట్టినా లేకపోతే ఏదైనా పెట్టినా కూడా ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వరకు కూడా అందులోనూ కొద్ది రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకి ప్రభుత్వం కూడా హెచ్చరించడం జరిగింది. జిహెచ్ఎంసీ ఇరిగేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అవ్వడం కూడా మనం చూడడం జరిగింది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. ఈ నెంబర్ కంటూ కూడా నెంబర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇలా గుంటలు ఉండటంతో కింద పడిపోతున్న సందర్భాలను కూడా మనం చాలా వరకు చూసాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది తెలుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం రోడ్డు మీద ఎవరు కనిపించిన పరిస్థితి, ఎందుకంటే ఈ వర్షానికి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తడిచిపోయినా పర్లేదు కానీ ఇంట్లోనే ఉంటాము.